బీఆర్ఎస్ సంగతి ఏంటి? బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా? ఆ పార్టీ ప్లాన్ ఏ రకంగా ఉంది? ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి పార్టీ ఏ రకంగా చెక్ పెట్టబోతోంది అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. రాకేష్, బీఆర్ఎస్ ప్లాన్ ఏ రకంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? బీఆర్ఎస్కి అయితే ఉన్న సంఖ్య అంటే అఫీషియల్గా ముందు గెలిచినటువంటి సంఖ్య 34 ప్రకారం రాజ్యసభ సీటు గెలిచే అన్ని సీట్లు అయితే లేవు, ఇంకా కొన్ని అవసరం ఉంటుంది. కానీ కేవలం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఇరుకువేయడానికి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మాత్రం దీన్ని ఖచ్చితంగా వాడుకోబోతుంది బీఆర్ఎస్. ఎందుకంటే విప్ జారీ చేస్తే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారు, ఓటేయకుండా ఉండేటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్కి అవసరం, పార్టీ మారి కాంగ్రెస్లో చేరారు కాబట్టి కాంగ్రెస్కి అవసరం. ఒకసారి మొత్తం ఫ్లోర్ సైజ్ తీసుకుంటే 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉంటే 2 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. మినిమం ఒక్క రాజ్యసభ స్థానం గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సో కాంగ్రెస్కు ఓవరాల్గా 66, మిత్రపక్షం సిపిఐ కలిపితే 67, ఒకవేళ ఎంఐఎం కూడా కాంగ్రెస్కి మద్దతు ఇస్తే 74, వాళ్ళకి 7 ఉన్నాయి కాబట్టి 74తో కూడా 2 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునేటువంటి అవకాశం లేదు. వాళ్ళకి మళ్ళీ ఇంకొక 8 సీట్లు అవసరం ఉంటాయి, 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. సో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి చేరారు కాబట్టి ఆ చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు పలికి రాజ్యసభలో వాళ్ళు నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్కి ఓటు వేస్తేనే అప్పుడు ఇద్దరు గెలుపొందేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళు 10 మంది తీసేస్తే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంఖ్యతో గెలిచేటువంటి ఛాన్స్ లేదు. లేకపోతే ఆ 10 మంది కలిపిన 34 మంది ఉన్నా కానీ ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి తక్కువ పడతారు. కాబట్టి బీఆర్ఎస్ ప్లానర్లో ఒకటే కేవలం ఆ 10 మందిని ఎక్స్పోజ్ చేయాలి. ఒకవేళ విప్ జారీ చేస్తే విప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో జరిగేటువంటి ఓటింగ్ ప్రక్రియలో ఇక్కడ బీఆర్ఎస్ వైపు నుంచి ఒక విప్ని అక్కడ పెడతారు. ఆ విప్కు ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరికి ఓటేస్తున్నాం అనేది విప్కి చూపించి మాత్రమే బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయాల్సి ఉంటుంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓటేస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి విప్కి చూపించి ఓటేస్తారా, లేకపోతే చూపించకుండా ఓటేస్తారా? చూపించకుండా ఓటేస్తే ఆ విప్ ఓటు చెల్లేటువంటి అవకాశం ఉండదు. సో ఇదంతా కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేయడం ద్వారా కోర్టుకి వెళ్ళడమో, లేకపోతే స్పీకర్ కంప్లైంట్ చేయడమో, ఇంకొక దగ్గర దీన్ని సవాల్ చేయడమో, విప్ ఉల్లంఘించి వాళ్ళు వేరే పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటు వేశారో అని చెప్పేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా 7 బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు పలికేటువంటి అవకాశం ఉండదు. ఇటు బీఆర్ఎస్కు మద్దతు పలికినా బీఆర్ఎస్ గట్టెక్కేటువంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే 41 కావాలి, ఇప్పుడు 24 మంది ఉన్నారు. 7 కలిపినా కూడా 41 అయ్యేటువంటి ఛాన్స్ లేదు. పోయినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది వస్తే ఆ బీజేపీ సపోర్ట్ చేస్తేనే ఒక సీటు బీఆర్ఎస్కి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించబోతుంది. బీఆర్ఎస్ ప్లాన్ మాత్రం ఒకటే, వాళ్ళని ఎక్స్పోజ్ చేసి ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, మేము నిలబెట్టినటువంటి అభ్యర్థి కాకుండా కాంగ్రెస్ నిలబెట్టినటువంటి అభ్యర్థికి బహిరంగంగా చూపించి మరి ఓటేశారని చెప్పదలుచుకుంది బీఆర్ఎస్. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ రాకేష్.